వెల్కమ్ టు 77 టీవీ. నేను మీ స్వాతి. భారత్ ఉపాధి హామీ పథకం చట్టంపై కార్మికుల ఆందోళనలు. గ్రామ సభలో వినతి పత్రం. అనకాపల్లి జిల్లా రోలుగుండ మండలం కొంతలం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి నూకరాజు, గరుకుల వెంగళరావు, మెలిపి శ్రీను చేతుల మీదుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రొంగల గోవింద్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ కేంద్రం ప్రతిపాదించిన వికసిత్ భారత్ ఉపాధి జీవనోపాధి హామీ మిషన్ చట్టం 2025 విబిజీ రామ్జీపై స్థానిక ఎంటీజీఎన్ రామ్జీ ఎన్ఆర్ఈజీఎస్ కార్మికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక గ్రామ సభలో పాల్గొన్న కార్మికులు ఈ కొత్త చట్టం వల్ల తమ ఉపాధి హక్కు, గ్రామ స్వయం పాలన దెబ్బతింటుందని ఆరోపించారు. ఇప్పటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ చట్టం కింద పని పొందడం ఒక చట్టబద్ధ హక్కు కాగా, కొత్త విబిజీ రామ్జీలో పని కల్పన ప్రభుత్వ నిర్ణయాధికారానికి లోబడి ఉండడం ఆ హక్కును బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. బిల్లులోని కొన్ని నిబంధనలు పని డిమాండ్ చేసుకునే వ్యవస్థను తగ్గించి స్కీమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అన్న స్థాయికి తీసుకెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 125 రోజుల హామీ కానీ అనిశ్చితి. కొత్త చట్టం ప్రకారం రూరల్ హౌస్ హోల్డ్కి సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ ఉందని కేంద్రం చెబుతుందని, కానీ అన్ని గ్రామాలకు, అన్ని కుటుంబాలకు ఇది తప్పనిసరి అన్ని బిల్లుల్లో స్పష్టంగా రాయలేదని కార్మికులు అభిప్రాయపడ్డారు. నిధులు నార్మేటివ్ అలోకేషన్ పేరుతో రాష్ట్రాల వారీగా కేంద్రం నిర్ణయించడంతో డబ్బులు తక్కువైతే పని రోజులు కూడా తగ్గే ప్రమాదం ఉందని వినతి పత్రంలో పేర్కొన్నారు. కొంతకాలంలో 60 రోజుల నిషేధంపై తీవ్ర వ్యతిరేకత చూపారు. విబిజీ రామ్జీలో వ్యవసాయ విత్తనాలు వేసే, కోత కోసే పీక్ సీజన్లో 60 రోజుల పాటు పబ్లిక్ వర్క్స్ నిలిపివేయాలని ప్రతిపాదన ఉండటంపై కార్మికులు మండిపడ్డారు. మనకు ఎక్కువగా డబ్బు కావాల్సింది, ఖర్చులు పెరిగేది అదే సీజన్లోనే. అప్పుడే పనులు ఆపేస్తే మా ఇంటి పరిస్థితి ఎలా? అన్ని గ్రామ సభల్లో పలువురు ప్రశ్నించారు. గ్రామసభ, పంచాయతీల పాత్ర తగ్గుతుందన్నారు. ఇప్పటి వరకు ఎంజీఆర్ఈజీఎస్లో ఇగా పనులు, ప్రాధాన్యతలు గ్రామ సభలే నిర్ణయించేలా చట్టంలో ఉన్నప్పటికీ కొత్త చట్టం కింద నిధుల కేటాయింపు, పనుల ఎంపిక అధికంగా కేంద్ర రాష్ట్ర స్థాయిల కమిటీల చేతుల్లోనే ఉంటుందని కార్మికులు పేర్కొన్నారు. గ్రామ సభ నిర్ణయాలే పేపర్ మీద ఉండి అసలు నిర్ణయాలు పైనుండి వస్తే గ్రామ స్వయం పాలన ఎక్కడుంది అని స్థానికులు ప్రశ్నించారు. బయోమెట్రిక్, యాప్ ఆధారిత డిజిటల్ హాజరు, ఆన్లైన్ ప్లానింగ్, పేమెంట్లు తప్పనిసరి అవుతుండటంతో పేదలపై భారం పెరిగిందని కార్మికులు తెలిపారు. స్మార్ట్ ఫోన్ నెట్వర్క్ సదుపాయం లేని వృద్ధులు, మహిళలు ఇప్పటికే పనికి దూరమవుతున్నారని, టెక్నాలజీ పేరుతో మిమ్మల్ని తొలగిస్తున్నారనే భావన కలుగుతుందని వారు గ్రామ సభలో వినిపించారు. మా మీద ప్రభావం పడే చట్టం అయితే ముందుగా మా మాట వినాలి అంటూ కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. విబిజీ రామ్జీ అమలుకు ముందు గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రజాభిప్రాయం సేకరించి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో ఉన్న ఉపాధి హక్కు, గ్రామ సభ అధికారాలు ఏమాత్రం తగ్గకుండా చట్టంలో స్పష్టమైన భద్రత కల్పించాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రొంగల గోవింద, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాజేష్, అగ్రికల్చర్ అసిస్టెంట్ గాలి ఉమా, సర్పంచ్ కుంచంగి హరిబాబు, ఎంపీటీసీ బంటు నానాజీ, తెదేపా నాయకులు గూడూపు నానాజీ, మాజీ వైస్ సర్పంచ్ రాజాన రాజాబాబు, ఊడి సత్యబాబు, జనసేన నాయకులు కేసరపూడి శివాజీ, కేశంశెట్టి వెంకటరమణ, సీనియర్ మేట్లు, ఉపాధి కూలీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ నందు వివిధ అంశాల కోసం ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో స్థానంలో వికసిత భారత్ 2047 దార్శనికత అనుగుణంగా భారత పార్లమెంట్ వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ చట్టం 2025 ఆమోదించింది. నిర్దేశం 1 ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ భారత ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ చట్టాన్ని శ్రామికుల ఉపాధి కోసం స్థిరమైన జీవనోపాధి అవకాశాలకు ప్రాధాన్యతతో పాటు సామాజిక మరియు ఆర్థిక సాధికారతను మరియు బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని భారత ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం ఈ చట్టంలోని ముఖ్య అంశాలు మరియు చట్టపరమైన హక్కుల గురించి విస్తృత అవగాహన కల్పించడానికి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యంపై జనవరి 5, 2026 జరిగే ప్రత్యేక గ్రామ సభలో చర్చించవలసిందిగా నిర్దేశం 2 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించమైనది. మనకి శానిటేషన్ జరుగుతోంది, ఎస్డబ్ల్యూపీ సెట్ మనకు లేదు. అది కూడా వస్తున్నట్లయితే చెత్త నుండి సంపద కేంద్రం తయారు చేసి చెత్త నుండి మనం సంపదని సృష్టించుకోవడం జరుగుతుంది. కాకపోతే మనకి ఆ షెడ్ లేదు.
షెడ్ లేకపోయినప్పుడు కూడా మనం శానిటేషన్ మాత్రం చేసి వేరొక దగ్గరికి తరలించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అంటే మన గతంలో 100 రోజులు ఉండేవి, ఇప్పుడు దాన్ని 125 రోజులుగా పెంపకం చేశారు. అలాగే శక్తివంతమైన నిరుద్యోగ వృత్తి ఏర్పాటు చేస్తారు. మూడోది, నిర్ణీత సమయంలో చెల్లింపులు, ఆలస్యానికి పరిహారం కూడా చేస్తారు. అంటే మీకు ఇవ్వాల్సిన సొమ్ములు ఇన్ టైంలో ఇచ్చేయడం జరుగుతుంది. గ్రామ సభ ద్వారా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక, అంటే మనం ఎప్పుడు కూడా మనం పంచాయతీ నుంచి మనం పనులు గుర్తించడం జరుగుతుంది. అదే విధంగా రాబోయే కాలంలో కూడా మనం పనులు మనం కూడా పనులు గుర్తించుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతంగా మనం దీన్ని అమలు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గ్రామ సభ, ఈ ఎన్ఆర్జీఎస్ గ్రామ సభ నందు మన నూకరాజు గారు ఈ దరఖాస్తును తీసుకొచ్చారు. వీరు తీసుకొచ్చినవి ప్రధాన అభ్యంతరాలు ఉన్న ఎన్ఆర్జీఎస్ నందు చెప్పి తీసుకొచ్చారు. ఎన్ఆర్జీఎస్ హక్కులకు భంగం, ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్జీఏ కింద మాకు పని కోరే చట్టబద్ధత ఉంది, కానీ కొత్త బీబీ గ్రామ్ జీ సెక్షన్ 5/1 37 పని కల్పనలో ప్రభుత్వ నిర్ణయాధికారానికి లోబడి చేస్తుంది అని ఎంజీఎన్ఆర్ఎస్ కింద మాకు సంక్రమించిన పని హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తుందని ఒకటో అంశం చేశారు. అలాగే రెండో అంశం 125 రోజుల పని సెక్షన్ 22(4) సెక్షన్ 5(1)తో కలిసి చదివినప్పుడు ప్రభుత్వం 125 రోజుల పని అని చెబుతున్న చట్టంలో అన్ని గ్రామాలకు అన్ని కుటుంబాలకు ఇది తప్పనిసరి అని ఎక్కడా స్పష్టత చేయలేదు. తగిన నిధులు కేటాయించకపోతే అసలు పని దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అని రెండో అంశంలో తెలియజేశారు. అలాగే మూడో అంశంలో 60 రోజుల పని నిషేధము సెక్షన్ 6/2 కొత్త చట్టం ప్రకారం విత్తనాలు వేసి కోత కోసే కాలంలో 60 రోజులు పనులు నిలిపివేయడం సరికాదు. ఎప్పుడు పనికి వెళ్లాలో నిర్ణయించుకునే హక్కు కార్మికులకే ఉండాలి. లేని పక్షంలో ఉపాధి హామీ లక్ష్య సాధన విరుద్ధం అని మూడో అంశంలో తెలియజేశారు. అలాగే నాలుగో అంశం ప్రకారం అయితే గ్రామ పంచాయతీ అధికారుల కోత సెక్షన్ 16, సెక్షన్ 4, షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4తో కలిపి చదివినప్పుడు ఎంజీఏ ఎన్ఆర్జీఎస్లో పనులు గ్రామ సభలే నిర్ణయించేవి. కొత్త చట్టంలో పనులు నిధుల కేటాయింపు ఎక్కువగా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. దీనివల్ల స్వయం స్వపాలన దెబ్బతింటుంది అని నాలుగో అంశంతో తెలియజేశారు. అలాగే ఐదో అంశంలో సాంకేతిక పేరుతో పేదలను దూరం సెక్షన్ 24 బయోమెట్రిక్ యాప్లు, డిజిటల్ హాజరు వంటి విధానాల వల్ల ఇప్పటికే చాలా మంది కార్మికులు పనికి దూరమయ్యారు. కొత్త చట్టంలో వీటిని తప్పనిసరి చేయడం వల్ల గ్రామీణ కార్మికులు మరింత నష్టపోతారని తెలియజేశారు. అలాగే 4 బలహీన వర్గాలపై ప్రభావం, పనులు తగ్గించడంతో పాటు పైన పేర్కొన్న కారణాల వల్ల ఉపాధి హామీ పనులు, జీవనోపాధి దెబ్బతింటూ వలసలు పెరిగే ప్రమాదం ఉందని పై డిమాండ్లు మాకు ఎంజీఎన్ఆర్ చట్టం యథావిధిగా కొనసాగించాలి. అలాగే కార్మికులకే కాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చెడుపు చేసే బీబీజీ రామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలాగే పని కోరే హక్కు గ్రామ సభ అధికారాలు మునుపట్లాగే కొనసాగించాలని, ఉపాధి హామీలో ఏవైనా మార్పులు చేయాలంటే ముందుగా ప్రజలతో విస్తృత చర్చలు జరపాలి అని ఈ విధంగా వీళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము పై అధికారులకి పంపించడం జరుగుతుంది. అభ్యంతరాలు ఉన్నాయండి అందులోనే. ఏంటంటే పొద్దుట వెళ్ళి 10 మంది ఫోటో తీసుకుంటున్నారు. వాళ్ళకి కష్టం వచ్చో సుఖం వచ్చో మంచిగా వెళ్ళిపోతే తర్వాత వచ్చి ఆడ 7 గంటలు 2, 4, 5 దాకా కూడా తీయమనేసి మన వాళ్ళు అంటున్నారు ఎన్ఆర్జీ. అదైతే సరైన పద్ధతి కాదు. ఆ ఒక్క మనిషికి తీసేయండి, పక్కకి తోసేయండి, ఆ మనిషిని క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసి ఉన్న 90 ఉంటే వాళ్ళకి 2 కోట్ల ఫోటోలు తీసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి మత్తు వేసి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈ ఎన్ఆర్జీఎస్ కానీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. గ్రామసభ ఏదో చెప్తుంది కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్, కానీ దీనికి 125 రోజులు పని కల్పిస్తామని చెప్పారు. కానీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కల్పిస్తామన్నది మాత్రం ఇందులో ఎక్కడ కూడా ఏ చట్టంలో మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడులాగే ఏపీ ఎన్ఆర్జీఎస్ పని యథావిధిగా కొనసాగించాలని నా డిమాండ్. అందువల్ల నిజంగా ప్రజలు చాలా అంతమంది నష్టపోతారు. ఈ చట్టం ఈ ఈకేవైసీ చేయడం, 2 కోట్ల ఫోటోలు అన్నది చాలా దుర్మార్గం ఏంటండి. కొమ్మనకుంట అధికారులు పొగపెట్టడం. ఈ చట్టం రద్దు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 8,300 కోట్లు భారం పడుతుంది. ఆ భారం ఎవరిని ప్రజలే పడుతుంది. కానీ ఇది నిజానికి కావాలని చేస్తుంది తప్ప ఇందులో ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదని నా విన్నపం. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.
Thank you.